ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలాగే ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో అద్భుతంగా రోజు స్వాధ్యాయం చేసుకుంటున్నాను మాస్టర్స్. మరణాంతర జీవితం అనే బుక్. అలాగే ఈరోజు ఎంతో చక్కగా మరణాంతర జీవితం అనే బుక్ ను స్వాధ్యాయం చేయడానికి మన జూమ్ సెక్షన్ కు చేస్తున్నారు లతా మేడం గారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. అలాగే ప్రతిసారి కూడా ఆత్మీయ ప్రణామాలు, పరమ గురువులకు అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. మనం ఇప్పుడు స్వాధ్యాయం మరణాంతర జీవితంలో మార్గదర్శకులు 9వ చాప్టర్ కొంతవరకు చదువుకున్నాము. అది కంటిన్యూ చేస్తాను మాస్టర్స్. ఎందుకంటే బతుకున్నప్పుడే అన్ని తెలుసుకోవాలి, చనిపోయిన తర్వాత ఏముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. అందుకని మన సార్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ధైర్యం. కొందరు చాలా మంది మన ధ్యానంలోకి వచ్చారు కాబట్టి ధైర్యం అనేది ఉంది, తెలుసుకుందాము, కనీసం చదివి తెలుసుకుందామని. మామూలు చెప్తే అర్థం కూడా కాదు అసలు. మాస్టర్స్, డోలోరిస్ ఒక మార్గదర్శకుడికి, ఒక సలహాదారుకు, ఒక ఆత్మకు మధ్య తేడా ఉందా? వివిధ సమయాలలో ఈ పదాలను వాడటం విని ఉన్నాను. అంటే మార్గదర్శకులు ఆత్మలే. మార్గదర్శకులు అంటే మనం కొంత మార్గంలో మధ్యలో ఆగిపోయి ఉంటే అక్కడ కూడా ప్రతి ఒక్క చోట మాస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ మార్గదర్శకులు ఆత్మలే. కౌన్సిలర్ అంటే సలహాదారు. కౌన్సిల్ అంటే సలహాదారు. మార్గదర్శకుని కంటే పైమెట్టు వాడు కౌన్సిలర్. మన దాంట్లో కూడా చెప్తారు కదా, ధ్యానంలో కూడా కౌన్సిలింగ్ చేస్తాం అంటారు. వాళ్ళు ఏమంటే మార్గదర్శకులు చూపించడానికంటే వాళ్ళకంటే ఒక పైమెట్టు ఉండే వాళ్ళంట. అతనికి మనకు అందివ్వడానికి మరింత జ్ఞానం అనుభవం ఉంటాయి. ఎవరికి? కౌన్సిలర్ కి. అతన్ని అనుభవాల పుట్టగా చెప్పుకోవచ్చు. అతని కంటే మార్గదర్శకుడు మానవుడికి ఎంతో దగ్గరగా, సన్నిహితంగా ఉంటాడు. అంటే సలహాలు ఇచ్చేవాడు. కౌన్సిలర్ అంటే సలహాలు ఇచ్చేవాడు. మార్గదర్శకుడు అంటే మానవులకు, అంటే మానవ ఎంతో దగ్గరగా, సన్నిహితంగా ఇక్కడికి వెళ్ళాలి అవి ఇవి అంటే చెప్తారు కదా వాళ్ళని. అప్పుడే కొత్తగా జన్మ ముగించుకుని వచ్చిన వాడికి భౌతిక జీవితంలోని చిక్కుముడులతో పరిచయం ఇంకా అలాగే ఉంటుంది. కొత్త జన్మ తీసుకొని వస్తారు కదా, వాళ్ళకి ఇంకా ఆ విధంగానే ఉంటుంది. భౌతిక జీవితంలో చిక్కుముడులు మరచిపోయి ఉండడు. అటువంటి వాడే మార్గదర్శకుడిగా ఉంటాడు. అయితే సలహాదారు సాధారణంగా జన్మ వదిలేసి కొంతకాలం గడిచిపోయి ఉంటుంది. అతన్ని సమాచారం కోసం మాత్రమే ఆశ్రయించటం జరుగుతుంది. మార్గదర్శకులు కొత్తగా జన్మ చాలించుకొని వచ్చిన వాళ్ళు కాగా, సలహాదారులు జన్మలకు అతీతంగా ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు. సలహాదారులు జన్మలకు అతీతంగా, మార్గదర్శకులు మార్గం చూపిస్తే సలహాదారులు జన్మలకు అతీతంగా ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు. ఈ విధంగా ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరికి అప్పగించబడిన పనిని వాళ్ళు చక్కగా చేయగలుగుతారు. మార్గదర్శకుడికి భౌతిక తలం గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. సలహాదారుకు వివరాలు ఎక్కువగా తెలిసి ఉంటాయి. మార్గదర్శకులు అని చెప్తున్నాం కదా, మార్గదర్శకులు అంటే భౌతిక తలం. అంటే ఈ భౌతిక తలం మీద ఎవరిని అడగాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరితో మనము సందేహాలు కానీ సమాధానాలు రాబట్టుకోవాలి, సందేహాలు నివృత్తి చేసుకోవాలని ఎవరి అడుగుతామో వాళ్ళు సలహాలు ఇచ్చేవారు మార్గదర్శకులు. సలహాదారుకు వివరాలు ఎక్కువగా తెలిసి ఉంటాయి. సలహాలు ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఈ విధంగా వెళ్ళండి అని చెప్తారు. వాళ్ళకు ఎక్కువ వివరాలంట. ఇదంతా వింటుంటే ఒక స్కూలు టీచర్ ప్రొఫెసర్ దగ్గరకో లేదా స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరకో ఒక స్టూడెంట్ విషయంలో ఉన్నత స్థాయి సలహా కోసం వెళ్ళినట్లుంటుంది. ప్రతిరోజు ఆ విద్యార్థితో గడుపుతూ ఉంటాడు కాబట్టి ఆ విద్యార్థి గురించి సహజంగానే ఆ టీచర్కి ఎంతో సన్నిహితంగా తెలిసి ఉంటుంది. అంటే ఆ స్టూడెంట్ ప్రతిరోజు చూస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఆ టీచర్కి ఆ స్టూడెంట్ తెలిసే ఉంటుంది. ఆ ప్రొఫెసర్కో, ఆ ప్రిన్సిపాల్కో ఆ విద్యార్థి గురించి అస్సలు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రొఫెసర్లు వీళ్ళు రారు కదా, వాళ్ళు స్కూల్కి సంబంధించిన వాళ్ళు, టీచర్స్ క్లాస్కు సంబంధించిన వాళ్ళు, సన్నిహితంగా ఉండకపోవచ్చు. కనుక వాళ్ళ పిల్లల పరిస్థితికి చాలా దూరంగా ఉండిపోవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే సలహా కానీ, అభిప్రాయం కానీ ఎలాంటి అపోహలు లేకుండా నిష్పాక్షికంగా ఉంటుంది. అంటే ఒక స్కూల్ అంతా మేనేజ్మెంట్ చేసే వాళ్ళది ఏ విధంగా ఉంటుంది? అందరూ బాగుండాలి, బాగా చదువుకోవాలి, స్కూల్కి మంచి పేరు రావాలని ఏ విధంగా ప్రిన్సిపాల్ కానీ ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా టీచర్లకు కూడా పిల్లలంతా బాగా చదువుకోవాలి, స్కూల్కి గుడ్ నేమ్ తీసుకురావాలని వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే ఎవరి పోర్షన్ వాళ్ళదే, ఎవరి పాత్ర వాళ్ళదే అని చెప్తున్నారు.
డోలోరిస్, మా మార్గదర్శకులకు పేర్లు మేము కనుక్కోవడానికి వీలవుతుందా? అవసరమైనప్పుడు రెగ్రెసి, అవసరమైనప్పుడు లేదా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడతారు మార్గదర్శకులు. ఆ ఆత్మల తలంలో శబ్దాలు, ప్రకంపనలు, రంగులే తప్ప నిజానికి పేర్లుండవు. ఆత్మల తలంలో ఈ భూ ప్రపంచంలో నామము, రూపము, నామము ఉంటుంది, పేరు, రూపము ఉంటుంది. కానీ ఆత్మల తలంలో ఏముంటుంది? శబ్దాలు, ప్రకంపనలు, రంగులు. శబ్దాలు, ప్రకంపనలు, రంగులే తప్ప నిజానికి పేర్లు ఉండవు. పేర్లు పెట్టడం మానవులకున్న ప్రత్యేకమైన విచిత్రమైన అలవాటు. మన మనుషులకే పేర్లు పెట్టడం అనేది ఉంది. అంటే ఊరికి ఆత్మారా అని చెప్పం కదా, కాబట్టి దానికో ఆ శరీరానికి ఒక పేరు పెట్టాలి. ఆ విధంగా అన్నమాట. దానివల్ల గుర్తుపట్టడం తేలికవుతుంది. మార్గదర్శకులకు మీరు పెట్టాలనుకునే పేర్లు కొంతవరకు అపమార్గం పట్టిస్తుంటాయి. ఎందుకంటే పేర్లకు ప్రకంపనలు ఉంటాయి. చూడండి, ఒక మార్గదర్శికి ఒక పేరును అతికించటం అనేది తప్పుడు ప్రకంపనకు దారి తీయవచ్చు. కనుక తన మార్గదర్శకుడిని పేరు సహాయంతో కంటే ప్రకంపనల సహాయంతో గుర్తుపట్టడమే ఉత్తమోత్తమం. అంటే ఏ విధమైనటువంటి ఎనర్జీ వాళ్ళకుందో ఆ విధమైనటువంటి ఎనర్జీతోనే పిలిచాలి అని చెప్తున్నారు. వేరు వేరు పేర్లతో పిలిస్తే ఆ ఎనర్జీ అనేది ఉండదు. డోలోరిస్, ఎవరైనా మార్గదర్శకులు కావచ్చునన్నారు మీరు. ఎవరికైనా ఒక మార్గదర్శకుడిగా ఉండాలంటే చాలా సమయం పడుతుందా? రిగ్రెసి, అది మీ కర్మను ఎలా సృష్టించుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా పాజిటివ్ పద్ధతిలో తన కర్మను పెంపొందించుకునేవాడు 1-2 జన్మలు గడిచేసరికి మార్గదర్శకుడు అవుతాడు. చూడండి, పాజిటివ్ పద్ధతిలో తన కర్మను పెంపొందించుకునేవాడు అంటే ఏ పనులైతే చేస్తామో అవి మంచి పనులు, మనకు ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది పాజిటివ్ థింకింగ్. దానివల్ల ఏమైతుంది? 1-2 జన్మలు గడిచేసరికి మార్గదర్శకుడు అవుతాడు. కానీ ఇతరులకు దాని గురించి మరింత కాలం పనిచేయవలసి ఉంటుంది. అది వ్యక్తిగత అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి ఒకానొక ఆత్మ తలం వరకు ఎదగవలసి ఉంటుంది. ఒకసారి ఆ తలాన్ని అందుకున్నాక మార్గదర్శకుడిగా అయినా ఉండవచ్చు, లేదా సాధారణ సభ జనరల్ కౌన్సిలర్లోనైనా కూర్చోవచ్చు. ఆ దశలో ఏ దిశగా ఎదగాలని అనుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుందట. ఆ తలానికి దిగువ స్థాయిలో ఉన్న ఆత్మ తలాలలో ఉన్నట్లయితే ఇతర మార్గాల్లో ఇంకా ఎదుగుతున్నావన్నమాట. ఇతర పనులను సహాయం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నావే తప్ప నేరుగా మార్గదర్శకుడిగా ఉండాలని కాదన్నమాట. డోలోరిస్, కొందరు చనిపోయి అవతలి వైపుకు వెళ్ళగానే నేనిప్పుడు ఇతరులకు మార్గదర్శకుడిగా ఉండడానికి అనుమతిస్తారా అని అడుగుతారు అని విన్నాను. అప్పుడు వాళ్లకు నీకే మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు నువ్వు ఇంకొకరికి మార్గదర్శకుడివి ఎలా అవుతావు? మనకే మార్గదర్శకత్వం కావాలన్నప్పుడు మనం ఇంకోరికి ఎలా చెప్తాము అని అంటున్నారు అని సమాధానం వస్తుందట. రిగ్రెసి, మీకు సహాయం చేయడానికి మీకంటే ఎక్కువ అభివృద్ధి చెందిన వాళ్ళు ఎప్పుడు ఉండనే ఉంటారు. అది ఎలా ఉంటుందంటే, ఆ టీనేజర్ తన వంతుగా ఒక చిన్న పిల్లవాడికి సహాయపడుతుంటే ఆ పిల్లవాడు ఒక పసిబిడ్డకు సహాయపడడం ఎలా ఉంటుందో అలాంటిది ఇది. డోలోరిస్, మార్గదర్శకుడు కావాలంటే ఇంత అనుభవం ఉండాలి లేదా ఫలానా లక్షణాలు ఉండాలి అని ఉంటుందేమో అనుకున్నానే. రిగ్రెసి, ఉందనుకోండి. భౌతిక తలంలో ఉన్న ఒక వ్యక్తికి మార్గదర్శకుడు కావాలంటే ఒకానొక స్థాయికి చేరుకొని ఉండాలి. అక్కడి చేరుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపక్వమైన ఆధ్యాత్మికతతో ఆ బాధ్యతను తీసుకోగల స్థాయికి ఆత్మపరంగా ఎదిగారని అర్థం. అంత మాత్రాన మీరు ఎదగకుండా ఆగిపోతున్నారని అర్థం కాదు. మీకంటే ఎక్కువ ఎదిగిన వాళ్ళు మీ ఎదుగుదలలో సహాయం చేస్తూనే ఉంటారు. అదే సమయంలో మీరు మీకన్నా తక్కువ ఎదుగుదల ఉన్నవారికి మీ వంతు సాయం అందిస్తూనే ఉంటారు. ఈ వ్యవస్థ అంతా అలాగే పనిచేస్తుంది. అంటే ఎదిగిన వాళ్ళు ఎదగని వాళ్లకు చేయూతనిస్తారనమాట, వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్తున్నారు. డోలోరిస్, కానీ ఎవరో ఒకరికి మార్గదర్శకత్వం వహించడానికి మీరు సిద్ధంగా లేకపోయినట్లయితే మీ వల్ల ఇంకా పొరపాట్లు దొర్లుతూ ఉండవచ్చు, అంతేనా? రిగ్రెసి, కానీ మీకు ఆ పనిని అప్పగించినప్పుడు మీరు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు.
అది తప్పే. అవు అసలు అలాంటి పొరపాట్లే జరగవు. చనిపోయి సూక్ష్మ ప్రపంచంలోకి అడుగు పెట్టేసరికి ఎనర్జీ నమూనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. చూడండి, ఎప్పుడైతే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కొద్దిగా ఈ ఎనర్జీలు అనేవి అక్కడిక్కడ పోతుంటాయి, కానీ ఎప్పుడైతే చనిపోయి ఈ భౌతిక తలాన్ని వదిలి సూక్ష్మ లోకంలోకి వెళ్ళిపోయినామో అప్పుడు ఎనర్జీ తలాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకైతే భౌతిక తలాన్ని విడిచిపెట్టినామో ఆత్మ తలంలోకి వెళ్దాం కదా, కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అని చెప్తున్నారు. ఎనర్జీ నమూనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఏ వ్యక్తి ఎక్కడ అనుకూలంగా ఉంటాడో, ఎక్కడ సరిపోతాడో, ఏ స్థాయిలో ఉన్నాడు, ఏం చేయగలడో ఇట్టే చెప్పేయగలుగుతారు. ఆ పనే వాళ్లకు అప్పగించబడుతుంది. వాళ్లకు ఆ పని ఎలా అప్పగించడం జరుగుతుందంటే దానివల్ల వాళ్ళు ఎదిగి కొత్త సామర్థ్యాలను పెంపొందించుకుంటారు. డోలోరిస్ అయితే పొరపాట్లు జరగవన్నమాట. రిగ్రెసి అవును, ఎందుకంటే స్థాయి నిర్ణయంలో పొరపాటు అవుతుందేమో కానీ వాళ్ళ సామర్థ్యంలో పొరపాటు ఉండదు. ఒక వ్యక్తి సామర్థ్యానికి మించిన దానిని ఆ వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే అది మీ పొరపాటు అవుతుంది కానీ వాళ్ళ తప్పు కాదు. డోలోరిస్ సరే, ఇతరులకు నేర్పటం ద్వారా మనం మరింత నేర్చుకోగలుగుతాం అంటారే, ఈ ఎంపికలు చేసే వాళ్ళెవరు? ఈ పనులు చేయమని ఎవరైతే చెబుతారో వాళ్ళదే అవుతుంది తప్పు అని మీరు ఇందాక అన్నారే. రిగ్రెసి నేను ఊరికే ఉద్మానం కోసం అలా చెప్పానంతే. డోలోరిస్ పైన ఎవరైనా ఇక ఇప్పుడు నీ వంతు, తిరిగి వెళ్ళి మార్గదర్శిగా ఉండు, వెళ్ళు లాంటి మాటలని వెళ్ళు వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోతుంటాను. రిగ్రెసి అలా ఎవ్వరూ ఉండరు. ఇక్కడ సమస్తం ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఎక్కడ? సూక్ష్మ తలాల్లో, ఆత్మల తలాల్లో సమస్తం ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఆ ఎనర్జీతో నువ్వు ఎలా కలిసిపోతావో దానిని బట్టి ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ. ఇతరులకు సాయం చేస్తూ ఉంటే మీ అంతటా ఎనర్జీని పెంచుకుంటున్నారన్నమాట. ఒక మోతాదు వరకు ఎనర్జీని పెంచుకున్నాక భౌతిక తలంలోకి పునఃప్రవేశించవలసిన సమయం మీకు వచ్చేసిందన్నమాట. ఎందుకంటే మాయతెర దాటుకొని తిరిగి భూమి మీదకు వచ్చి ఆ లెవెల్ నుంచి మీ కర్మను అనుభవించడం కోసం పని చేయటం అంటే దానికి ఎనర్జీ కావాలి. డోలోరిస్ అంటే అది మీకే తెలుసునన్నమాట. అయితే ఈ పనులు ఇప్పుడు చేయాల్సిన సమయం వచ్చింది అనే వాళ్ళెవరూ లేరు. మన సమాజంలో మనం వ్యవహారాల బాధ్యత ఎవరికో ఒకరికి అప్పగిస్తుంటాం. ఆ పరిధుల లోపలే ఆ వ్యవహారాన్ని సరిచేసి చూడాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్రెసి కరెక్టే. ప్రతి విషయం ప్రతి ఒక్కరికి స్పష్టమే. ఎదుటి వాళ్లకు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్పటం కాదు, మీ అవసరాలు ఏమిటో, ఏం చేయగలరో, ఏం చేస్తారో మీకు విదితమే. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏం అవసరమో, ఏ పని కావాలో అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి విదితమే. ఇక్కడ ప్రతిదీ ఎనర్జీ రూపంలో కనపడుతుంది. సూక్ష్మ లోకాలలో అంతా ఎనర్జీ రూపంలో కనపడుతుంది. ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశం ఎనర్జీగానే కనపడుతుంది. మీరు తిరిగి వెళ్ళి భూమి మీద పుట్టవలసిన సమయం వచ్చేసరికి అప్పుడు జనరల్ కౌన్సిల్ కల్పించుకొని ఈ నమూనాలో మీరు ఎక్కడ సరిపోతారో నిర్ణయిస్తుంది. అంటే భూమి మీదకి రావడానికి ఎప్పుడైతే ఆ ఆత్మ అనుకుంటుందో అప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా ఓహో ఈ ఆత్మకు ఏదైతే సరిపోతుంది అని నిర్ణయించుకుంటారంట. నిర్ణయించుకొని అక్కడికి వెళ్తుంది. అప్పుడు జనరల్ కౌన్సిల్ కల్పించుకొని ఈ నమూనాలో మీరు ఎక్కడ సరిపోతారో నిర్ణయిస్తుంది. దాంతో మీరు భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుట్టాలో నిర్ణయం అవుతుంది. చూడండి, పైనుంచి కూడా మనం భూమి మీద జన్మ తీసుకోవాలంటే కూడా అక్కడ వాళ్ళు ఒక దానిలో పెట్టి అక్కడి నుంచి మనల్ని పంపించడం జరుగుతుందంట. డోలోరిస్ అయితే ఈ విషయమై కౌన్సిల్ చెప్పేది చేసేది చాలా ఉందన్నమాట. రిగ్రెసివ్ చెప్పడం కాదు, అది కేవలం సాయం చేయటం మాత్రమే. ఎనర్జీ సరియైన విధంగా ప్రవహించేలా చూసుకోవటం మాత్రమే. ఎవరైనా భూమి మీదకి తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడితే వాళ్ళ ఎనర్జీ లెవెల్కి తిరిగి ప్రవేశించి అక్కడ తమ ఎనర్జీకి అనుగుణమైన మార్గంలో తమ చుట్టూ ఉన్న ఎనర్జీకి అనుగుణంగా గత జన్మలలో సంబంధం ఉన్న వారితో తిరిగి సంబంధాలు ఖచ్చితంగా ఏర్పడేటట్లు చూసుకుంటారు. ఎందుకంటే ఎవరు లేకుంటే ఇట్లా ప్రతి ఒక్కరు ఇక్కడ సూక్ష్మ తలాలలో సహాయం చేసే వాళ్ళు ఉంటారు, భౌతిక తలాలలో కూడా సహాయం చేసే వాళ్ళు ఉంటారు. అందుకనే ఎవరు ఒంటరి అని అనుకోవద్దండి అని చెప్తున్నారు మాస్టర్స్. తిరిగి సంబంధాలు ఖచ్చితంగా ఏర్పడేటట్లు చేసుకుంటారు. ఆ విధంగా మనుషులు ఒకరి కర్మకు ఇంకొకరి కర్మ లంకెలు పెట్టుకొని వస్తూ ఉంటారు. అంటే ఒకరి కర్మ అది సర్కిల్ అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది.
డోలోరిస్ అంతా సిద్ధపరచుకొని ఎక్కడ వాళ్ళు తిరిగి రావాలో ప్లాన్ చేసుకొని అంతా అయ్యాక వాళ్ళు మనసు మార్చుకుంటే ఏమవుతుంది? రిగ్రెసి అలా మార్చుకోరు. డోలోరిస్ అలా కాదు. ఒకవేళ వాళ్ళు వెయిట్ చేయాలనో లేక ఇప్పుడే వెళ్ళటం ఇష్టం లేదనో నిర్ణయించుకుంటే మరి దాని మాట ఏమిటి? రిగ్రెసివ్ భౌతిక తలంలోకి పునఃప్రవేశం చేసే క్రమాన్ని తయారు చేసుకున్నప్పుడే చేద్దామా వద్దా అని ఊసలాడుతూ కూర్చునే సమయం దాటిపోయింది. భౌతిక తలంలోకి రావాలని నిర్ణయించడానికి ముందే మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆత్మల తలంలో గడపవచ్చు. అంటే రెస్ట్ అంటాం కదా, ఆ విధంగా ఆత్మల తలంలో మనము ఎంత కాలం కావాలంటే అంతకాలం ఉండవచ్చు. భౌతిక తలంలోకి తిరిగి వెళ్లాల్సిన సమయం మీకు వచ్చేసిందని మీరు భావించిన తరుణంలో ఒకసారి ఆ నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఆ పని ప్రారంభం అవుతుంది. అంటే ఎప్పుడైతే మన మైండ్ లో ఆలోచన వచ్చిందంటే అయిపోయి వెంటనే అన్ని జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆడ ఎనర్జీ కదా, ప్రకంపనలు ఆ అన్ని ఈ విధంగా ఉంటాయి. ఈ భౌతిక శరీరంలో ఈ శరీరం కష్టపడేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఆ నిర్ణయానికి బద్దులైపోతారు. ఎందుకంటే మీ ఎనర్జీ ఆ దిశగా ప్రవహించడం మొదలు పెడుతుంది. దాన్ని వెనక్కి భౌతిక తలంలోకి మళ్ళిస్తారు. ఆ క్రమాన్ని ఒకసారి మొదలు పెట్టాక దాన్ని మీరు అనుసరించి తీరాలన్నది విశ్వంలోని శక్తికి సంబంధించింది. ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా అది అనుసరించి తీరాలి అని చెప్తున్నారు. డోలోరిస్ తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టిన బిడ్డల గురించి ఆలోచిస్తున్నాను. బహుశా ఆ ఆత్మ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని ఆ శరీరంలోకి రాకూడదని నిర్ణయించుకున్నదేమో. రిగ్రెసి అదేం కాదు. తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టే పిల్లల సంగతి ఏమిటంటే ఆ బిడ్డను కనే తల్లిదండ్రులకు తమ కర్మను మలుచుకోవటానికి గాను అటువంటి అనుభవం అవసరమవుతుంది. వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఏదో ఒక కారణంగా ఏర్పరచుకున్న కర్మ అది. డోలోరిస్ ఒకవేళ ఆ ఆత్మ సిద్ధంగా లేదేమో, ఇంకా వేచి ఉండాలనుకుంటుందేమో, లేదా ఒప్పందాన్ని ఛేదించుకోవాలని ప్రయత్నిస్తుందేమో అనుకుంటున్నా. నేనింకా గర్భంలో గాని నెలల వయసులో గాని చనిపోయే పిల్లల విషయంలో ఇలా అనుకుంటే ఇది మంచి వివరణ అనుకున్నానే. రిగ్రెసి పసి వయసులోనే చనిపోయే వారి విషయానికి వస్తే ఆ ఆత్మలు ఎదిగిన ఆత్మలు. పసి వయసులోనే చనిపోయే వారి విషయానికి వస్తే ఆ ఆత్మలు ఎదిగిన ఆత్మలు. తమ కర్మ కోసం కాదు, ఇంకెవరి కర్మ తీర్చడానికి అప్పుడప్పుడు అలా వచ్చి పోగలిగినంతగా ఎదిగిన ఆత్మలు వాళ్ళు. అంటే పసి వయసులో చనిపోతుంటారు కదా వాళ్ళు, ఎదిగిన ఆత్మలు. వాళ్ళ కొరకు వాళ్ళకి హెల్ప్ చేసేటందుకు ఈ ఆత్మలు వచ్చి అలా వెళ్ళిపోతుంటాయంట. వాళ్ళు ఆ మనుషులకు సాయం చేయడానికి వస్తారు. కొంతకాలం పాటైనా ఆ ఫలానా ఆత్మను తమ జీవితాలలో భాగంగా కలిగి ఉండడం వల్ల కర్మపరంగా వాళ్ళు లాభాన్ని పొందుతారు. డోలోరిస్ కొన్ని నెలలకైనా, రిగ్రెసి కొన్ని రోజులకు కూడా అంతే. ఆ తర్వాత ఆ ఆత్మల తలంలోకి వెళ్ళిపోయి అక్కడ తన పనిలో కొనసాగుతుంది. ఆ తర్వాత తిరిగి భూతలానికి వెళ్లి మరో జీవితకాలం కర్మను అనుభవించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆ పనుల్లో ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మరింతగా పురోగమించిన ఆత్మలు తమంతట తామే స్వచ్ఛందంగా భూతలానికి వచ్చి కొద్ది కాలం పాటు భూతలంపై జీవించి ఇంకొకరి కర్మకు కొంత ఉపశమనాన్ని ఇస్తారు. డోలోరిస్ వాళ్ళు నెరవేర్చవలసిన దానికోసం ఒప్పందం లాంటిది చేసుకున్నారని, ఆ తర్వాత వాళ్ళు తటపటాయిస్తున్నారని, లేదా ఒప్పందాన్ని భంగం చేయాలనుకుంటున్నారని నేను అనుకుంటూ ఉంటాను. రిగ్రెసి ఒప్పందం అనేది మంచి పదం కాదు. అది అసలు వర్తించదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ నేను భౌతిక తలంలో తిరిగి ప్రవేశించాలనుకున్నాను అని నిర్ణయం తీసుకుంటుందో, తీసుకున్న నిర్ణయాన్ని ఆచరించడానికి సిద్ధపడే వరకు అసలు నిర్ణయమే తీసుకోదు. అంటే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత డిసైడ్ అయిపోతుంది అన్నమాట. తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆచరించడానికి తాము సిద్ధంగా లేమని వాళ్ళు భావిస్తే నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? ఒకసారి వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ ఎనర్జీ ఆ దిశగా ప్రవహించడం మొదలు పెడుతుంది. అది మొత్తం నమూనాలో ఎలా ఇమిడిపోతుందంటే అది అందులో కొనసాగుతూ వాళ్ళ కర్మను వృద్ధి చేస్తూ మొత్తం విశ్వ నమూనాలోనే ఇమిడిపోతుంది. అంటే అంతట్లో మొత్తం విశ్వం దాంట్లో మొత్తం ఇమిడిపోతుంది అని చెప్తున్నారు. డోలోరిస్ ఇతర ఆత్మలు నాకు ఈ విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల నుంచి మన భౌతిక దృష్టితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని నా ఊహ.
అందుకే ఈ మాటలు వర్తించినట్లు కనపడతాయి. దానిని వాళ్ళు అనేక కోణాల నుంచి చూస్తున్నారు కూడా. నేను బాగా ఎదిగిన ఆత్మలు కానీ వాటితో మాట్లాడుతూ ఉండవచ్చు. రిగ్రెసి ఆ అవకాశం ఉంది. ఒక్కోసారి దిగువ ఆత్మల తలాలలో ఉన్న ఆత్మలు భౌతిక తలానికి తిరిగి రావాలనుకున్నప్పుడు ఎనర్జీ ఏ విధంగా మొత్తం వ్యవస్థను ప్రభావితం చేస్తుందో వాళ్ళు చూడరు. తాము తీసుకున్న నిర్ణయానికి తాము బద్దులై ఉండాలని వాళ్ళు గ్రహించరు. ఇక్కడ ఒక ఉపమానం వాడుతాను. మీ లోకంలో నీళ్ల మీద జారడం అనే ఆట ఒకటి ఉంది. అది జారుడు బల్లపై భాగంలో నీళ్లు పోయటం లాంటిది. ఆ నీళ్లు కింది భాగానికి చేరి అంచు దాటి పారే వరకు ఆ నీళ్లను సమీకరించుకోలేరు. అది భౌతిక తలంలోకి తిరిగి ప్రవేశించడం లాంటిది. భూతలానికి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకోవటంతో ఎనర్జీ ప్రవాహం మొదలవుతుంది. అంటే ఎప్పుడైతే మనము భూమి మీద మళ్ళీ జన్మ తీసుకోవాలి అని అనుకున్నప్పుడే స్టార్ట్ అవుతుందంట. అది జాలుడు బల్లపై భాగాన నీళ్లు పోయటం లాంటిది. ఆ నీళ్లను తొలి స్థితిలోనే పట్టుకోవాలి. అంటే మీ ఎనర్జీని ఆత్మల తలంలోనే పట్టుకోవాలి. అంటే ఆ జారుడు బల్ల వెంట కిందికి రాక తప్పదు. మరో విధంగా చెప్పాలంటే ఆ ప్రవాహాన్ని అనుసరించక తప్పదు. డోలోరిస్ దారి మధ్యలో ఆగడానికి వీలుండదన్నమాట. రిగ్రెసి అవును, ఎవ్వరూ మీ తలకు తుపాకీ గురిపెట్టి పనిచేయమని నిర్బంధించరు. నిర్బంధించడం వల్ల ఏదీ జరగదు. అది ఎనర్జీ ప్రవాహం గురించిన విశ్వం నియమం అని. అంతే. ఈ వ్యవస్థ లేదా నమూనా ద్వారా ఎనర్జీ ప్రవాహం ఒకసారి మొదలైందంటే ఆ ఎనర్జీ ఆ రౌండ్ను పూర్తి చేసుకుంటేనే వేరే పనికి మళ్ళగలుగుతుంది. అభివృద్ధి మార్గం దిగువ తలాలలో ఉన్న ఆత్మలు ఈ విషయాన్ని గ్రహించలేకుండా ఉన్నాయి. కనుకనే వాళ్ళు ఒకసారి తిరిగి భూతలానికి వెళ్ళాలని నిర్ణయించుకొని మళ్ళీ దాని గురించి పునరాలోచన చేస్తే తమను బలవంత పెట్టి భూమి మీదకి పంపిస్తున్నట్టుగానే ఉంటుంది వాళ్లకు. ఎవరో వాళ్ళను బలవంత పెడుతున్నారని కాదు. వాళ్ళు జారుడు బల్లపై భాగంలో ప్రవాహంగా బయలుదేరడానికి సిద్ధపడిపోయారన్నమాట. ఇక వాళ్ళు దాని మీద జారి కిందికి వచ్చి కింద సమీకరించుకోవాల్సిందే. అప్పుడు గాని ఆ ప్రవాహం నుంచి బయటపడరు. డోలోరిస్ అంటే విషయాలు ఇప్పటికే మొదలైపోయి చలనంలో ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. డోలోరిస్ అయితే ఈ సమాధానాలు అభివృద్ధి పథంలో తక్కువ స్థాయిలో ఉన్నవారి నుంచి వచ్చినవన్నమాట. రిగ్రెసి అవును, లేదా పై స్థాయిల నుంచి వచ్చే సమాధానాలను మీరు అర్థం చేసుకోలేరు అని వాళ్ళు అనుకుని ఉండవచ్చు. అభివృద్ధి పథంలోని వివిధ స్థాయిల్లో ఉండే ఆత్మలతో నేను మాట్లాడుతుండడం సహజం అన్నది విదితమే. కనుక వాళ్ళ సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్పేది తమ దృష్టిలో వాస్తవం అనిపించిన దానినే. డోలోరిస్ కానీ భూమి మీద ఉండటం ఇష్టం లేనట్లుగా కనపడుతుంటారు కొందరు మనుషులు భూమి మీద. రిగ్రెసి అవును, నెగిటివ్ కర్మతో కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు అలా అయిష్టంగా ఉంటారు. ఇక నెగిటివ్ కర్మ పట్ల ఆకర్షితులయ్యే ఆత్మలు సాధారణంగా తాము భూమి మీద ఉన్నందుకు కోపంగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఆత్మలకు తెలుసు తాము ఇంకొంచెం కర్మను రోగు చేసుకోబోతున్నామని. డోలోరిస్ అందుకే వాళ్ళు బలవంతంగా తిరిగి వచ్చారని, వాళ్ళకు అసలు అక్కడ శరీరంలో ఉండటం ఇష్టం లేదని నాకు అనిపించింది. రిగ్రెసి అందువల్లే వాళ్ళు ఆ విషయ వలయంలో చిక్కుకుపోయి తిరుగుతున్నట్టుగా కనిపిస్తారు. అంటే భూమి మీదకి ఎప్పుడైతే జన్మ తీసుకోవాలని అనుకుంటారో అప్పుడు రావడం జరుగుతుంది. కానీ వాళ్ళు బలవంతంగా వెళ్ళాలి చేయాలనుకుంటే కూడా అది కాదు అని చెప్తున్నారు. భూమి మీద ఉన్నందుకు కోపంగా ఉంటాయి. అంటే బలవంతంగా చేస్తే అవి కోపడతాయి కదా, ఆ విధంగా కొన్ని అట్లే అవుతాయి అని చెప్తున్నారు. అందువల్లే వాళ్ళ విషయ విలయంలో చిక్కుకుపోయి తిరుగుతూ ఉన్నట్లుగా కనిపిస్తారు. ఇది మార్గదర్శకులు.